ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటారా? ఏదైనా కష్టం ఉంటే ప్రార్థన చేయటం కాదు, ఎప్పుడు దేవునితో గడపాలి. ఆయన కృపని పొందాలి, ఆయన అభిషేకాన్ని పొందాలి, ఆయన సన్నిహితులుగా ఉండాలి. రక్షణ లేని వారికి ఇదే రక్షణ దినం. యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి నేర్చుకునే హృదయాన్ని. ముఖ్యంగా మీ జీవితాల్లో క్రీస్తుని కలిగి ఉంటాం చాలా అవసరం. చూడండి 138వ కీర్తన అద్భుతమైన 8 వచ్చింది. యెహోవా నీ పక్ష కార్యం సఫలం చేయి. యెహోవా దక్షిణ హస్తం గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. నీ పక్షంగా దేవుడు కార్యం చేస్తే ఎవరు ఆపేది? నీ ఇంటి విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, నీ కోర్టు కేసు విషయంలో, నీ అప్పుల విషయంలో, నీ యొక్క చదువుల విషయంలో, ప్రతి విషయంలో నమ్ము. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. దేవుడు ఉన్నాడు, ఆయన కార్యం జరిగిస్తాడు. నీ కుటుంబం విషయంలో, నీ శత్రు విషయంలో కూడా నీకు విరుద్ధంగా లేచిన ఏదైనా తప్పకుండా కార్యం జరిగిస్తాడు. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ప్రతి బిడ్డను రక్షించి, రోగులు స్వస్థపరిచి, వ్యాధి బాధ చింత నింద గాయాల నుంచి విడిపించి, కోర్టు కేసులు మానసిక ఒత్తిళ్లు విడిపించి, ఎగ్జామినేషన్ రాస్తున్న బిడ్డలందరికీ వారు రాకపోకలు, వారి స్టడీస్లో అన్నిట్లో మీరుండి తోడుగా నడిపించండి. ప్రతి ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్ రిజల్ట్ రావాలి బిడ్డలందరికీ కూడా. అంతేకాక ఆయురారోగ్యాలు దయచేయండి. సంఘాలను నింపండి, ఆత్మలతో అభిషేకంతో నింపండి. అపోస్తుల మినిస్ట్రీ రైజ్ అవుట్ కృప చూపండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. ఉదయకాల ప్రార్థన, సాయంకాలం ప్రతిదినం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి చూడండి. 17, 18, 19 బెంగళూరు మీటింగ్స్ అండి. మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐటీఐ గ్రౌండ్స్, ఐటీఐ బస్ స్టాప్ దగ్గర, కేఆర్పురం, బెంగళూరు. ప్రార్థన చేయండి. ప్రతి శనివారం స్వస్థ సభ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో, హైదరాబాద్ హయత్ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరే అండి. సాటర్డే 5:30 to 9. బెల్లంపల్లిలో కూడా సాటర్డే సర్వీస్ స్వస్థ సభ 5:30 to 9. కాబట్టి కుటుంబాలుగా పాల్పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.